ప్రభుత్వ పాఠశాలలను కబ్జా చేసిన వారిపై గుండా యాక్ట్ పెడతామని డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరించారు. కడప మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్ మీట్ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. రాయలసీమ అంటే చదువుల సీమగా అభివర్ణించారు పవన్. పులివెందుల తాగునీటి కోసం 45 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. ఏపీలో డ్రగ్స్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పిఠాపురంకి పరిమితం చేస్తారు. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు విలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45 కోట్ల 63 లక్షల రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36 కోట్ల 56 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. డ్రగ్స్ ఎలా ఉన్నాయి నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. డ్రగ్స్ ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా? పిల్లలకి అవి చిన్నప్పుడు ఎప్పుడూ వినేవాడిని నేను. అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది. మీకు ఓపియం వార్ తెలుసు, మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు. చైనా ఓపియం వార్స్ అందరికీ మత్తు మందులు అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోద్ది, ఆలోచించే శక్తి పోద్ది. అందుకని మనం ఇది ఎవరన్నా సరే ప్రణాళికతో చేస్తున్నారా, ఇది ఎవరన్నా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్గా జరుగుతుందో ఒకసారి దీని మీద దృష్టి పెడతాం. ఎందుకంటే చాలా బలమైన ప్రభుత్వ ఆస్తుల్ని కానీ పాఠశాలల్ని కానీ ఏదన్నా సరే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తే వి విల్ ఓపెన్ అప్, దే విల్ బి బుక్డ్ అండర్ గుండా యాక్ట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది కడప రాయలసీమ తెగింపున్న నేల, చాలా బలమైన నేల. మీరు ఇక్కడి నుంచి ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ చదువుకొని మీరు ఇక్కడే ఉద్యోగాలు రావాలి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జరగాలి. దానికి మీరు ఏం చేయక్కర్లా, మీరు బలంగా బయటకు వచ్చే రోడ్ల మీదకి రండి సమస్య వచ్చినప్పుడు. మిగతాది మేము చూసుకుని నాకు ఇవ్వాల్సినది ఒకటి ఇవ్వండి మాకు.